హాయ్ డాడీ. డాడీ డాడీ ఎంతసేపు వచ్చి? వస్తున్నట్టు ఒక ఉత్తరమైనా రాయలేదే? రాశానమ్మా, కానీ చదివే తీరిక నీకు లేదని ఇక్కడికి వచ్చాక కానీ నాకు అర్థం కాలేదు. ఏమ్మా, అక్కడ పని కంటే ఇక్కడ తీరికని నువ్వు అబ్బే అదేం కాదు డాడీ. మరే అరే ఇదేంటి సామానం సర్దేస్తున్నారు? అవునమ్మా, మనం వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇప్పుడే? ఇవాళే? ఇవాళ 30వ తేదీ అమ్మా, మర్చిపోయావా? డాడీ డాడీ రేపు వెళదాం డాడీ. వీల్లేదమ్మా, సుధాకర్ గారు టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. ఒకవేళ నా ఉత్తరం అందరేదేమన్న సందేహంతో నేనే బయలుదేరి వచ్చేసాను. అయితే ఇవాళ వెళ్ళిపోవాలి కదా? అవునమ్మా. డాడీ ఒక్క నిమిషం. అమ్మా చూడమ్మా, రాధా రాధా. డాడీ 1 మినిట్. నీకే చెప్తున్నది. అమ్మా రాధా. డాడీ ఒకే నిమిషం. కోపయ్య కోపయ్య. అమ్మగారు. జానకి జానకి, కోపయ్యేడి? ఇంకా ఇంటికి రాలేదమ్మా. అరే ఎక్కడున్నాడబ్బా? నేను అంతా వెతికానే. ఏమ్మా ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? జానకి, నేను వెంటనే పట్నం వెళ్ళాలి. ఇప్పుడా? మా నాన్నగారు వచ్చారు, వెళ్ళి తీరాలి. కానీ వెంటనే తిరిగి వచ్చేస్తాను. చూడు, కోపైతే చెప్పు, నేను చెప్పకుండా వెళుతున్నందుకు ఏమనుకోవద్దని చెప్పు. ఇదిగో నా అడ్రస్. వస్తాను మరి. ఇదిగో చూడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తానని చెప్పు. అలాగేమ్మా. అన్నయ్య, రాధమ్మ గారు పట్నం వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. నీతో చెప్పాలని వచ్చారు, నువ్వు కనపడలేదు. నాతో చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తానన్నారు, తప్పకుండా వస్తానన్నారు. అన్నయ్య ఇదిగో కాగితం. అన్నయ్య ప్రియతమా ప్రియతమా నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. అవునన్న, పోయిన జన్మలో ఏదో శాపం మమ్మల్ని వేరు చేసింది. ఈ జన్మలో ఇంత ఆలస్యంగానైనా ఏకం కమ్మని మరేదో దైవం వరమిచ్చింది. ఏమిటమ్మా ఈ వరాలు శాపాలు? ఏదో పశువులు కాసు బ్రతికేవాడి మీద ఎందుకమ్మా నీకు? నాన్న, ఆయన్ని చూస్తే నువ్వు అలా తీసిపారేయు. మామూలు మనిషిలా కనిపించే మహానుభావుడతను. ఈ చెట్లు కొండలు గుట్టల్లాగే నిశ్చలంగా పవిత్రంగా ఈ ప్రకృతితో పాటు తను పెరిగాడు. తన పాటతో ఈ ప్రకృతినే మేలుకొల్పాడు. నాన్న, ఆయన్ని చూస్తే నువ్వు కూడా ఆరాధిస్తావు. నీ మీద నమ్మకంతోనే మళ్ళీ తిరిగి వస్తానని మాటిచ్చాను. మన నమ్మకాలని సుధాకర్ గారికి అమ్ముకున్నామమ్మా. ఆయన మనకు యజమాని. ఆయన చెప్పిందే మనకు వేదం అమ్మా.